మగువ మనసే అలుస పార్ట్ 4. నిన్నటి తన పరిశ్రమలో ఎక్కువ కరోనా సిచ్యువేషన్కి తేడా తెలుస్తుంటే ఫస్ట్గా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది. తల ఆరిపోయేలా హెయిర్ యూజ్ చేసి చిన్న క్లిప్ పెట్టేసి స్టిక్కర్ లేక దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకొని టిఫిన్ రెడీ చేయడం కోసం బ్యాటర్ ఏం లేకపోవడంతో ఫ్రిడ్జ్లో ఉన్న వాటితోని కిచెన్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. గుమగుమలాడే నేతి వాసనతో కిచెన్లో ప్రత్యక్షమవుతాడు అజయ్. అను ఏంటి అజయ్ గారు స్మెల్ అందరికి వచ్చేస్తుంది. కిచడీ అని మొదలుతుంది. వావ్ సూపర్ అని నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అక్క నేను జీడిపప్పు కోసం యుద్ధాలు చేసేవాళ్ళం తెలుసా. ఆయన నోట్లో జీడిపప్పు నవ్వుతూ చెప్పాడు. మీ సిస్టర్ వాళ్ళు ఇంకా లేవలేదు అజయ్ గారు. అది లేస్తే నాకు కాల్ వస్తుందిలేండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారేమో. మిస్సా తొక్క నా చేతి కాఫీ కోసం అని. అవునా అని నవ్వుతుంది. ఈ రోజు మీ చేతి కాఫీ అండ్ బ్రేక్ఫాస్ట్ తో కొంచెం రిలాక్స్ అవుతాను. మరి మీ సిస్టర్ వాళ్ళు దాని చేతి పాకంతో ఈ రోజున్న బావకులాకు లేవు కాబట్టి శుభ్రంగా ఆర్డర్ చేసుకుంటాను. అయ్యో అలా ఎందుకండి ఎక్కువ చేశాను. తెచ్చి హాట్ ప్యాక్ లో పెట్టేస్తాను. మీరు వెళ్ళి చేసండి. సరే మీ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ చేసి షాపింగ్ కి పోదాం. అలాగే అన్నవి కిచిడి రెడీ చేసి అజయ్కి వడ్డిస్తుంది. తల తిప్పకుండా ప్లేట్ నాకేస్తుంది. అజయ్ని వింతగా చూస్తూ మీరు బాగానే ఉన్నారా అని అడుగుతుంది. నాకేం అని శుభ్రంగా ఉన్నాను. నీ చేతి వంట చేసి అద్భుతం అసలు. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అజయ్ మాటలకి చిన్నగా నవ్వి ఇంకొంచెం వడ్డిస్తుంది. ప్లేట్ మొత్తం క్లీన్ గా నాకేసి నిన్ను పెళ్లి చేసుకోబోయే పర్సన్ చాలా లక్కీ అని. అజయ్ మాటలకి విరక్తిగా నవ్వుకొని అతను కాదు నేను చాలా లక్కీ. పెళ్లికి ముందు అనుమానించిన వాడితో లైఫ్ లాంగ్ చస్తూ బ్రతికే కంటే ఇలా ఉండిపోవడమే బెటర్ అనుకుంటుంది అను. అను అజయ్ వాయిస్ కి ఏంటి అన్నట్టు చూస్తుంది. షాపింగ్ కి వెళ్దాం పద. మీ సిస్టర్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి వెళ్దాం. వాళ్ళు లేచేసరికి ఈజీగా ఇంకో 2 hours పడుతుంది. ఈలోగా మనం వచ్చేయచ్చు పద. అలాగే అని అజయ్తో కలిసి బయటకు వచ్చిన ఆమెని అపార్ట్మెంట్ సెక్రటరీతో దగ్గరకు తీసుకెళ్లి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అను కోసం మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చేసి ఈ రోజు నుండే ఉంటుందని చెప్తాడు. అజయ్ మీద ఉన్న నమ్మకంతో ఆయన కూడా సరే అంటారు. తన కార్ అన్లాక్ చేసి అను వైపు డోర్ ఓపెన్ చేసి కూర్చోమని తన డ్రైవింగ్ కి కూర్చొని దగ్గరలో ఉన్న మాల్ వైపు డ్రైవ్ చేస్తాడు అజయ్. దారిలో తనకి సెట్ అయ్యే క్లాత్ షాప్ కనిపించడంతో అజయ్ని కార్ ఆపమని చెప్తుంది అను. ఇక్కడెందుకు అను, మాల్లో మంచివే ఉంటాయి కదా. నాకు ఆ మాల్స్ లో షాపింగ్ చేసే అలవాటు లేదు అజయ్ గారు. చిన్న షాప్స్ లోనే నా బడ్జెట్ కి సరిపోయేవి తీసుకుంటాను అంటుంది. సరే పద వెళ్దామని అనుతో కలిసి ఒక షాప్ లోకి వెళ్తాడు అజయ్. హోల్సేల్ షాప్ అవడంతో తనకు కావాల్సినవి ఒక 8 డ్రెస్సులు పక్కన పెట్టి కూరగాయల బేరం స్టార్ట్ చేస్తున్నాను. షాప్ వాడికి అనుకి జరుగుతున్న డిస్కషన్ కి అజయ్ కి ఆక్వర్డ్ గా అనిపించి అను చేతి మీద గోకుతాడు. బేరం మధ్యలో ఆపేసి అజయ్ వంక ఏంటి అన్నట్టు చూస్తున్నాను. నీ దగ్గర మనీ లేకపోతే నేను అప్పుగా ఇస్తాను ప్లీజ్ అను. అందరూ మనల్ని చూస్తున్నారు. ఎవరో చూస్తున్నారని మన మనీ పోగొట్టుకుంటాం అజయ్ గారు. మీరు సైలెంట్ గా ఉండండి అని చెప్పి మళ్ళీ బేరం స్టార్ట్ చేసి షాప్ వాడి మీద గెలిచి విజయ్ గర్వంతో కూడిన నవ్వుతో అజయ్ వంక చూస్తుంది. అమ్మో అన్నట్టు గుండెల మీద చేయి వేసుకుంటాడు అజయ్. అతని ఎక్స్ప్రెషన్ కి అందంగా నవ్వేసి బిల్ పే చేస్తున్నాను. తనకి కావాల్సిన హ్యాండ్ బ్యాగ్ నుండి రబ్బర్ బ్యాండ్ వరకు స్ట్రీట్ షాపింగ్ చేసి అజయ్ని వెళ్దామా అంటుంది. అను నువ్వు నిజంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీవేనా? అదేంటి అజయ్ గారు అంత మాట అనేశారు. లేకపోతే ఏంటి, జస్ట్ 30K శాలరీ ఎర్న్ చేసే అమ్మాయిలే బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ చెప్పులు వేసుకుంటే 1 lakh పైన ఎర్న్ చేస్తున్న మీరు ఇలా స్ట్రీట్ షాపింగ్ చేయడం ఏంటి? అవతలి వాళ్ళ సంగతి నాకు అనవసరం అజయ్ గారు. నాకు బాధ్యతలు చాలా ఉన్నాయి. సో మనీ వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఆ బ్రాండెడ్ బట్టల్లో బంగారం ఏమైనా ఉంటుందా వేలు వేలు పోసి కొనడానికి? కరెక్టేలేండి పదండి. మా పిశాచ నిద్రలేచినట్టుంది కాల్ స్టార్ట్ చేసింది. పిశాచి ఎవరు? మేరీ బెహన్ అండి. చిన్నగా నవ్వి పదండి వెళ్దామని కారు వైపు నడుస్తుంది.
దారిలో సూపర్ మార్కెట్ దగ్గర ఆగి గ్రోసరీస్ కూడా తీసుకుని ఫ్లాట్ కి స్టార్ట్ అవుతారు. అను ముందు నా ఫ్లాట్ లో ఇవన్నీ పెట్టేసి తర్వాత అక్క దగ్గరికి వెళ్దాం. అలాగే నీ ఫ్లాట్ క్లీన్ చేయించమని వాచ్మెన్ కి చెప్తాను. అలాగే అని అజయ్ ఫ్లాట్ లో ఉన్న హాట్ ప్యాక్ తీసుకుని హరిత ఫ్లాట్ కి స్టార్ట్ అవుతారు. అనుకి టెన్షన్ గా ఉంటుంది. అజయ్ సిస్టర్ ఎలా రియాక్షన్ అవుతుందో అని. ఫ్లాట్ బెల్ ప్రెస్ చేయగానే డోర్ ఓపెన్ చేస్తాడు కార్తిక్. ఎదురుగా ఉన్న అజయ్ అరువును చూసి హరి అని ఫ్లాట్ లో భూకంపం వచ్చేలా అరుస్తాడు. కార్తిక్ అరువుకి దొడుచుకుని అజయ్ వెనక దాక్కుంటున్నాడు. బాబాయ్ ఎందుకు ఆ అరుపులు? నావి అరుపులు అరుపులు కాక ఆనంద గీతాల తప్ప అని కార్తిక్ ని తోసి అను రావడానికి దారిస్తాడు. ఇబ్బందిగా లోపలికి వచ్చిన అను తన చేతిలో ఉన్న హాట్ ప్యాక్ అజయ్కి ఇస్తుంది. బావా ఇదిగో నీకోసం టేస్టీ స్వీట్ టిఫిన్ తెచ్చాను. అసలే అను ఎవరో అర్థం కాకుండా చూస్తున్న కార్తిక్ అజయ్ మాటలకి విసుగ్గా చూస్తాడు. ఒక్కసారి టిఫిన్ టేస్ట్ చేయి, బాలేదు అంటే నా 1 మంత్ శాలరీ ఇచ్చేస్తాను. ఓకేనా? అజయ్ ఓపెన్ ఆఫర్ కి అబ్బో అంత టేస్టీగా ఉంది అంటే ఖచ్చితంగా బయట తెచ్చుంటావు అంతేగా? లేదు బావా ఇంట్లో చేసింది ప్రామిస్. టాపిక్ మార్చకుండా ముందు ఈ అమ్మాయి ఎవరో చెప్పు. అక్క కూడా రా నువ్వు చెప్తాను. మీ అక్క స్నానం చేస్తుంది. కాఫీ అయినా ఇచ్చిందా? అది కాఫీ అనకూడదు కాషాయం అనాలి. ఊరు బావా ఇవాళ కాఫీ విత్ టిఫిన్ అయితే సూపర్ టేస్ట్. నేను సేఫ్ జోన్ లో ఉన్నాను అవుతాడు అజయ్. ఏం టిఫిన్ రా బాబు ఇందాక నుండి టేస్ట్ టేస్ట్ అని తెగ మెలికలు తిరుగుతున్నా. హరిరా నువ్వు ఇద్దరు కలిసి తిన్నాక అప్పుడు మాట్లాడండి. అదిగో వస్తుంది సౌండ్ డబ్బా. అప్పుడే బయటకు వచ్చిన హరిత కార్తిక్ మాటలకి తన చేతిలో టవల్ విసిరేస్తుంది. ఏంటి కార్తీ నేను సౌండ్ డబ్బా అని గయ్యమని అరుస్తుంది. అది కాదు హరి. ఏది కాదు నీకు నేనంటే ప్రేమ తగ్గిపోయింది. ఇదివరకు హరి అని ఎంత ప్రేమగా పిలిచేవాడివి. ఇప్పుడు సౌండ్ డబ్బా అంట, పెయింట్ డబ్బా అంట, ఆయిల్ డబ్బా అని నచ్చినట్టు అంటున్నావు. నేను ఒక్క డబ్బా అంటే ఇన్ని డబ్బాలు యాడ్ చేసావా అమ్మ? నేను అమ్మనా? వాళ్ళ అన్నా? నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవు కదా అని అంటూ రాగం తీయబోతుంది. హరే హరి ప్లీజ్ ఇంటికి గెస్ట్ వచ్చారు అర్థం చేసుకో. గెస్ట్ నా? ఎక్కడా అని చుట్టూ చూసి అనుని చూడగానే సుషి అని పిచ్చినవ్వు నవ్వి ఎవరు అని కార్తిక్ ని గోరుతుంది. ఏమో నాకేం తెలుసు. మరి గెస్ట్ అని ఎలా అన్నావు? మీ తమ్ముడితో వచ్చింది అదే నాకు తెలుసు. వాట్ అజయ్ తో వచ్చిందా? అవును. అజ్జు ఏంటి హరి? ఎవరు తను? మీ కొట్లాట అయిపోతే కూర్చొని చెప్తాను. సరే అని ఇద్దరు సోఫాలో అజయ్ ఎదురుగా కూర్చుంటారు. తన పేరు అనురాధ. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల హైదరాబాద్ లో జాబ్ కోసం వచ్చింది. ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. వర్క్ విషయంలో ఎలాంటి మైనస్ లేదు. మన ఆఫీస్ లో వేకెన్సీ ఉందని తీసుకొచ్చాము. మన ఫ్లాట్స్ లో ఆల్రెడీ షిఫ్ట్ అయిపోయింది. చాలా ఇంకేమైనా కావాలా? కానీ తను నీకెలా పరిచయం అని హరిత అనుమానంగా అడుగుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పి మీకు ఓకే అయితే మన ఆఫీస్ లో జాయిన్ అవుతుంది. లేదంటే బయట ఎక్కడైనా జాబ్ ట్రై చేస్తుంది అని తేల్చి చెప్పేస్తాడు అజయ్. అజయ్ ముక్కు మొహం తెలియని అమ్మాయిని నమ్మాడంటే అతని డిసిషన్ కరెక్ట్ అని హరిత సైలెంట్ అయిపోతుంది. కార్తిక్ మాత్రం ఆఫీస్ లో ఇంటర్వ్యూకి రమ్మని మాత్రమే చెప్తాడు. ఓకే బావా ఇప్పుడే టిఫిన్ చేస్తారా? ఓరి వీడి టిఫిన్ ద్వారా పాడుగా అని విసుక్కొని హాట్ ప్యాక్ ఓపెన్ చేసి ఒక స్పూన్ టేస్ట్ చేస్తాడు కార్తిక్. ఆపకుండా తింటున్న అతన్ని ముగ్గురు వింతగా చూస్తారు. అంత బాగుంటుందా అని హరిత కూడా ఇంకో బాక్స్ తీసుకొని తినడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరు బాక్స్ మొత్తం నాకేసి ఇంకొంచెం తీసుకురావచ్చు కదా అని అజయ్ మీదకి స్పూన్ విసురుతారు. అబ్బా ఇప్పటిదాకా ఏముందిలే అన్నావు కదా బావా, మరి ఇంకా కావాలా అని వెటకారంగా అడుగుతాడు. మీ అక్క చేతి పెంట సారీ వంట ఎక్కడిది ఇదే ఎక్కడ అమృతంలో ఉంది బాక్స్ మాత్రం చెప్తాడు. కార్తీక్ వంక ఉరిమి చూస్తూ ఆర్డర్ చేసావా? ఏ హోటల్ మళ్ళీ ఆర్డర్ చేస్తానని అడుగుతుంది. ఆర్డర్ కాదు అను చేతి వంటిది. ఇద్దరు అను వంక వావ్ అన్నట్టు చూస్తారు. నువ్వేనా ఇది చేసిందని హరిత అడుగుతుంది. అవును అంటుంది. నా కోసం మళ్ళీ చేస్తావా అని ఆశగా అడుగుతుంది. చేస్తాను. నిజంగానే పద పద అని అను చేయి పట్టుకుని లాక్కుపోతుంది.
సిస్టర్ నాకు కూడా కొంచెం ఎక్కువ చేయని అరుస్తాడు కార్తీక్. ఓకే అంటుంది అను. రే బామ్మర్ది ఏంటి అని కళ్ళెగరేస్తాడు అజయ్. ఈ అమ్మాయి నిజంగా రైల్వే స్టేషన్ పరిచయం అయిందా? నిజం బావ, తన పెళ్లి అయితే ఆగిపోయింది. ఎందుకో తెలీదు. ఇంకొక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకునేది. కానీ అను మాత్రం ధైర్యంగా ఉంది. అదే నాకు తనలో నచ్చింది. అచ్చా, ఇంకా కార్తిక్ వాయిస్ లో తేడాకి అంత లేదు. తను చాలా స్ట్రిక్ట్ అమ్మాయి. ఆ అమ్మాయి అంటే అలానే ఉండాలి. తన వర్క్ ప్రోగ్రెస్ చూడు అని కార్తిక్ ల్యాప్టాప్ లో అను చేసిన వర్క్ చూపిస్తాడు. ఏంటి తను టీఎల్ గా వర్క్ చేస్తున్నా? అయితే ఫార్మల్ గా ఇంటర్వ్యూ చేసి అపాయింట్మెంట్ ఇచ్చేస్తా. వెరీ గుడ్ బావా. కాఫీ కప్ తో వస్తున్న అనును చూసి సైలెంట్ అయిపోతారు ఇద్దరు. కాఫీ టేస్ట్ చేశాక అను వంక చూసిన కార్తిక్ ఈ రోజు నా రాశి ఫలం బాగుంది అనుకుంటాడు. పాపం. స్టోరీ వేస్తే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మగువ మనసే అలుసా స్టోరీతో పాటు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా సరే మనీ ఎర్న్ చేస్తున్న అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు కోసం బతకండి. కానీ మీరు సంపాదించే రూపాయిలో ఇంట్లో 50 పైసలు ఇస్తే రూపాయి ఖర్చులకు పోయినా ఒక్క రూపాయి మీకంటూ, అంటే ఎవ్వరితో సంబంధం లేకుండా మీకంటూ మీ రూపాయి మీరు దాచుకోండి. ఒక్క పావల రూపాయిలో ముప్పావల ఇచ్చేయండి. ఒక్క పావల అంటే ఒక 25% ఖచ్చితంగా దాచుకోండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇంటికి చిన్నోళ్ళైతే పెద్దవాళ్ళతో సమస్య. మనం పెద్దోళ్ళం అనుకో చిన్నవాళ్ళతో సమస్య రావచ్చు. చెప్పలేం. ఎవరు మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు వెళ్ళొచ్చు. నా లైఫ్ లో ఇప్పటి వరకు మా అక్కతో ఎన్నో సార్లు మోసపోయాను తన చేతుల్లో. కానీ లిటరల్లీ మా పాప చదువు విషయంలో కూడా అది నన్ను మోసం చేసిద్ది అనుకోలేదు. అది ఏంటి అని వివరంగా చెప్పలేను కానీ సొంత తల్లిని కూడా నమ్మలేని రోజులు ఇవి. సో ఎవరైనా సరే ఏదైనా అనుకోండి, అందరూ అలా ఉండరు అనుకోవచ్చు, ఉంటారు అనుకోవచ్చు. ఏదో నాకు అనిపించిన ఒక చిన్న సజెషన్ లాగా చెప్పాను అంతే. ఎవరిని ఉద్దేశించింది కాదు ఇది. సో మీకంటూ అంటే పర్సనల్ గా భార్య భర్తతో సంబంధం లేకుండా ఓన్లీ మీ రూపాయి, మీ పావలా మీకు ఉండేలా చూసుకోండి. అదే ఏదో ఒక రోజు మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఓకే.